హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి తోటకూర ఫ్రై అండి. ఫ్రైకి సంబంధించి అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాను. 15 వెల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. కూరకు సరిపడా కారంగా, కరివేపాకు తీసుకున్నాను. కొత్తిమీర ముందుగా వాష్ చేసుకొని అయితే 2 కట్టలు తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసి అయితే అన్నీ కూడా బౌల్స్లో ఒక్కొక్కటి పెట్టుకుని ఇలా అయితే మన రెసిపీ ఉండడం అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. త్వరగా ఇబ్బంది పడవసరం లేదు. ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఈ ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి తోటకూర. తోటకూర ఫ్రై అనగా, తోటకూర పప్పు అనగా, తోటకూర పులుసు అనగా ఇవి చాలా మంచిదండి తోటకూర. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇప్పటి రోజుల్లో అయితే ఎవరు కూడా పెద్దగా యూజ్ చేయట్లేదండి. అప్పట్లో అయితే చాలా బాగుండేది. బాగుంటుంది కూడా తోటకూర ఫ్రై అండి. నేనైతే తోటకూర ఫ్రై చేస్తాను ఈరోజు అండి. ఇదిగోండి ప్యాన్ తీసుకున్నాను. నేనైతే 2-3 టేబుల్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొన్ని అన్నీ కూడా సిమ్లో పెట్టుకున్నానండి. ఇది కూడా నేను హైలో పెట్టుకోలేదు. సిమ్లో ఉంటే మనకి దోరగా ఫ్రై అవుతాయి. కొంచెం మినపప్పు వేసుకున్నాను, కొంచెము శనగపప్పు అన్నీ కూడా కొంచెం కొంచెం ఒకటి తర్వాత ఒకటి కొంచెం కొంచెం లైట్గా వేసుకున్నాను. సిమ్లో మాత్రమే ఉంచుకొని మనం ఏంటంటే దోరగా అలా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా 10 వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇంకా అలాగా లైట్గా వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాను. దోరగా లైట్గా వేపుకోవాలి. అలా వేపుకుంటే ఎక్కువగా మనకి అడుగు అంటదు, మాడదు కూడానండి. ఇలాగైతే దోరగా లైట్గా వేపుకోవాలి. నేనైతే ఇంకా వేపిన తర్వాత లైట్ పెట్టుకున్న తర్వాత తోటకూర అయితే ముందే శుభ్రం చేసుకున్నాను కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది వేసుకుంటాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఎప్పుడు కూడా మనం కర్రీస్లో ఉండేది అయితే కొంచెం ఫ్రెష్గా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకు తెలుస్తుంది కూడా బాగుంటుంది. ఇవి కూడా నేను చెప్పాను కదా 2 కట్టలు అయితే తీసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఇంకైతే నేనైతే ఇంకా ప్యాన్లో అయితే వేసుకున్నాను. దోరగా లైట్గా అలాగా కలుపుతూ ఉంటున్నానండి. 2-3 మినిట్స్ కూడా మనం అలాగా కొంచెం కొంచెం కలుపుకుంటే అడుగు అంటదు, బాగుంటుంది కూడా. ఇల్ని కొంచెం అయిన తర్వాత నేనైతే ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ప్యాన్ పెట్టుకుంటున్నాను, మూత పెట్టుకున్నాను. 2-3 మినిట్స్కి అప్పుడే నేను 2-3 మినిట్స్ అయిందండి. ఆన్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేశాను, ప్యాన్ తీసాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాను. గల్లుప్పు అయితే బాగుంటుంది. ఫ్రై కదా మళ్ళీ ఎక్కడైనా కొంచెం కొంచెం ఉండిపోద్దేమో, నేనైతే గల్లుప్పు వేసుకోలేదు, సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా 2 కూడా మిక్స్ చేసుకొని అయితే మళ్ళీ ఇంకొకసారి అలాగ లైట్గా అటు ఇటు కలుపుకొని నేనైతే మళ్ళీ అయితే ప్యాన్ పెట్టుకుంటున్నాను. చెన్నాను కదా 2-3 మినిట్స్ కూడా కలుపుకొని ప్యాన్ పెట్టుకుంటుంటే ఈ వేడికి ఏంటంటే అది బాగా మగ్గుతుందండి. ప్యాన్ పైన పెట్టుకోవడం, మూత పెట్టుకోవడం బాగుంటుంది. చెప్పాను కదా, తీసాను కదా. ఇదిగోండి 50% అయితే కుక్ అయిపోయింది. ఇంకా 50% ఉంటుంది కదా, అదైతే ఇంకా మనం ఇంకా సిమ్లో పెట్టుకోవాలి. కొందరు ఏంటంటే ఇంకా ఫ్రై అవ్వట్లేదు కొంచెం వాటర్ వేస్తారు, కానీ వాటర్ వేయకూడదండి ఫ్రైకి. వాటర్ వేయకుండా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు, దానికి సరిపడా వేసుకోవాలి. చూసారు కదా 50% అయితే అయింది. ఇంకా ఇది 50% అయింది కదా, మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ చేసుకొని ఇదిగోండి 90% అయితే తోటకూర ఫ్రై అయిపోయింది మనకి. ఇంకో 10% అయితే ఉంచుకోవాలి. ఉంచుకుంటే బాగుంటుంది. మనం ఏంటంటే ఈ తోటకూర ఫ్రైని అన్నంలోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, పులకలోకి కూడా తినచ్చు. ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. నోరు చప్పగా ఉందనుకుంటే మామూలుగా కూడా సింపుల్గా కూడా తినేవచ్చండి. అంత బాగుంటుంది ఇది మాత్రం. ఇగోండి కర్రీ అయితే ఫ్రై అయితే అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కొంచెం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా ఆయిల్ ఎప్పుడు తేరుందో ఫ్రై అయిపోయినట్టేనండి. ఇగోండి నేనైతే తోటకూర ఫ్రై ఉంది వేరే బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నా వ్లాగ్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి. ఇంక నెక్స్ట్ మీకు ఏమైనా ఫుడ్ ఐటెం కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఆ రెసిపీ ఉండి మీకు పెడతానండి. ఇంతటితో వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో పిక్ పెట్టాను, పిక్ చూడండి. ఇంతటితో వ్లాగ్ నేను ముగిస్తున్నానండి.
అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ అండి.